శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను ఇంగ్లీషు నవల 'ట్రెజర్ ఐలాండ్'కి తెలుగు అనువాదం 'కాంచన ద్వీపం' 7వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. కెప్టెన్ స్మాలెట్ గారికి అన్నాడు సిల్వర్. జై అని మళ్ళీ అరిచారు కళాశీలు. కెప్టెన్, జమీందారు గారు, డాక్టర్ గారు ఓడగదిలోకి వెళ్ళిపోయారు. 2-3 నిమిషాల తర్వాత జిమ్ హాకిన్స్ని ఒకసారి పంపించవలసిందని కబురు వచ్చింది. ముగ్గురు బల్ల చుట్టూ కూర్చున్నారు. మధ్య స్పానిష్ ద్రాక్షసారా సీసా ఉంది. పక్కన 3 చిన్న గ్లాసుల్లో ద్రాక్షసారా ఉంది. డాక్టర్ గారు పైప్ కాలుస్తూ గుప్పు గుప్పుమని వేగంగా పొగ వదులుతున్నారు. ఆందోళనగా ఉన్నప్పుడు ఆయన అలాగే పొగ తాగుతారు. నన్ను చూడగానే జమీందారు గారు, హాకిన్స్ ఏదో చెబుతానన్నావుట, ఏమిటది అన్నారు. నేను యాపిల్ పీపాలో కూర్చుని విన్నదంతా పొసగుచ్చినట్టు వివరించాను. నా కథ పూర్తయ్యేదాకా శ్రోతలు కుర్చీలకు అంటిపెట్టుకుని కూర్చున్నారు. నా కథ పూర్తయ్యాక కానీ వాళ్ళు నన్ను కూర్చోమనలేదు. తర్వాత ఒక గ్లాసులో ద్రాక్షసారా పోసి ఇచ్చారు. నా ఆరోగ్యాన్ని కోరుతూ వాళ్ళు సారా తాగారు. జమీందారు గారి ముఖంలో మార్పు గమనించాను. కెప్టెన్ స్మాలెట్, మీరు నిజం చెప్పారు. నేను గాడిదనయ్యానని ఒప్పుకుంటున్నాను. ఇక మీరెలా చెబితే అలా నడుస్తాను అన్నారు జమీందారు గారు ముఖం తప్పిస్తూ. నాకంటే పెద్ద గాడిద కాలేదులేండి మీరు. మొదట్లోనే తగిన జాగ్రత్త పడి ఉండవలసింది నేను. నా అనుమానం రైటో కాదో మొదటనే తేల్చుకోకపోవడం నా పొరపాటే. కానీ కెప్టెన్, ఈ సిల్వర్ మహాదేవాంతకుడిలాగా ఉన్నాడు. మనిషిని చూస్తే అంతకంటే మర్యాదస్తుడు లేనట్టుంటాడు. ఎంత కుట్ర పన్నాడు అన్నారు డాక్టర్ గారు. సరే, ఈ మాటలకేం కానీ అసలు సంగతి మాట్లాడదాం అన్నాడు కెప్టెన్. ట్రెలానీ గారు అనుమతి ఇస్తే 2-3 విషయాలు చెబుతాను. అనుమతి ఇవ్వవలసింది మీరు అన్నాడు ట్రెలానీ గారు ముఖం ఎత్తకుండా. మొదటిది, మనం వెనక్కి తిరగటానికి వీల్లేదు, ముందుకే పోవాలి. 2, మనకింకా వ్యవధి ఉంది. అంటే గుప్తధనం తవ్వి ఎత్తే వరకు వాళ్ళు మనకి ఏ హాని తలపెట్టరు. 3, ఓడలో మనం నమ్మదగిన మనుషులు ఇంకా కొందరున్నారు. ఎప్పుడో ఒకప్పుడు కుట్రదారులకు మనకు బహిరంగ యుద్ధం తప్పదు. కనుక నేను చెప్పేదేమిటంటే, ఒక మంచి రోజు చూసి వాళ్ళు అనుకోని సమయంలో హఠాత్తుగా మనమే ముందు దాడి చేద్దాం. ముందు దాడి చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. ట్రెలానీ గారు, మీ సొంత నౌకర్లు 3 ఉన్నారు. వాళ్ళని మనం విశ్వసించవచ్చునా? నన్ను నమ్మినంత గట్టిగా నమ్మవచ్చు. సరే, వాళ్ళు 3 హాకిన్స్తో కలిసి మనం 4, మొత్తం 7. ఇంకెవరున్నారు మన వాళ్ళు? డాక్టర్ గారు అందుకున్నారు. ట్రెలానీ సిల్వర్ను కలుసుకోకముందు 4-5 మాట్లాడాడుగా. వాళ్ళు బహుశా మంచివాళ్లే కావచ్చును. కాదులే, ఇజ్రాయెల్ హ్యాండ్స్ని నేనేగా మాట్లాడింది. వాడు కూడా ఆ ముఠాలో చేరినవాడేగా. అందుచేత వాళ్లలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నేను చెప్పేది వినండి సార్. మనం తొందరపడకుండా ఎవరు నమ్మకస్తులో ఎవరు కాదో ముందు కనిపెట్టాలి అన్నాడు కెప్టెన్. మనకు జిమ్ ఉన్నాడుగా. అతని దగ్గర కళాశీలంతా చనువుగా ఉంటారు. జిమ్ కూడా తెలివైనవాడు. ఒక్క చూపుతో మనిషి తత్వం కనిపెట్టగలడు అని సిఫార్సు చేశారు డాక్టర్ గారు. హాకిన్స్, నీ మీదే ఆశలు పెట్టుకున్నాం అన్నారు జమీందారు గారు. మా చర్చలు ముగిశాయి. కానీ ఎంత చర్చించినా సమస్య తగలేదు. మొత్తం ఓడ మీదున్న వాళ్ళు 26. అందులో మా శత్రువులు 19, మేము 7. అందులో ఒకడు బాలుడు. కనుక యుద్ధం అంటూ వస్తే ఇటు 6, అటు 19 మంది అన్నమాట. మర్నాటి ఉదయం సరంబి మీదికి వచ్చి చూశాను. కాంచన ద్వీపం రాత్రి చూసినట్టు లేదు, చాలా మారిపోయింది. బూడిద రంగు చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి. మధ్య మధ్య ఎత్తైన దేవదారు వృక్షాలు ఉన్నాయి. కొండగుట్టలు చెట్ల కంటే ఎత్తుగా ఉండి బోడిగా కనిపించాయి. టెలిస్కోప్ కొండ మిగతా వాటికంటే 400-500 అడుగులు ఎత్తుగా ఉన్నది. కొండల ఆకారాలు తమాషాగా ఉన్నాయి. మొత్తానికి ద్వీప స్వరూపం చూస్తే ఏమిటో వికారం పుట్టింది. హిస్పానియోల దెయ్యాల దీవికి అసలు ద్వీపానికి మధ్య ఉన్న రేవుకు అభిముఖంగా పోతోంది. ద్వీపానికి చెందిన రకరకాల పక్షులు మా ఓడపైగా ఎగురుతూ రొద చేస్తున్నాయి. కెరటాలు ఉవ్వొత్తుగా లేచి ఓడను ఉయ్యాలలూపుతున్నాయి. అక్కడి సముద్రం అంతా మురికిగా నానా అసహ్యంగా ఉంది. ముక్కులు బద్దలు కొట్టేంత దుర్గంధం వస్తోంది. ఇదంతా చూస్తే నాకు కాంచన ద్వీపం మీద ఇంతవరకు ఉన్న మోజు పోయి రోత పుట్టుకొచ్చింది. ఇక ఓడ మీద పరిస్థితులేమన్నా బాగున్నాయేమో అంటే అవి అంతే అధ్వానంగానూ ఉన్నాయి. రేవు దగ్గరికి వస్తున్న కొద్దీ కళాశీల్లో తిరుగుబాటు చిహ్నాలు ఎక్కువ కాసాగాయి. జాబ్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా పొగరుమూతతనం ప్రదర్శిస్తున్నాడు. నాకు వినిపించేటట్టు 2-3 సార్లు ఇంకెంతసేపులే మీ పని అని బూతులతో సహా గొణిగాడు. మిగతా వాళ్ళు కూడా కెప్టెన్ వంక, నా ఇతర మిత్రుల వంక కొరకొర విషపు చూపులు చూస్తున్నారు. ఒక్క సిల్వర్ మాత్రం మామూలు మర్యాద ధోరణిలోనే ప్రవర్తిస్తున్నాడు. కెప్టెన్ ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఇదివరకు కంటే ఎక్కువ వినయంతో నెరవేరుస్తున్నాడు. మిగతా కళాసుల దగ్గరికి వెళ్ళి ఏదో గుసగుసలాడుతున్నాడు. తొందరపడకండి అని హెచ్చరిస్తున్నట్టు నాకు తోచింది. ఓడ ద్వీపపటంలో సూచింపబడిన రేవును చేరింది. ఓడకు ఒకవైపు దెయ్యాల దీవి, మరొక వైపు కాంచన ద్వీపం,
అరమైలు దూరాల్లో ఉన్నాయి. లంగర్లు పెద్ద శబ్దాలు చేస్తూ నీటిలో మునగగానే ఒడ్డుపైనున్న చెట్ల మీద పక్షులు గోలగా ఒక్కసారి పైకెగిరి మా ఓడను ముసిరాయి. మళ్ళీ కాసేపటికి ఎక్కడివక్కడ సర్దుకున్నాయి. ఓడ ఆగగానే కళాశీల తిరుగుబాటు లక్షణాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అందరూ ఒకచోట చేరి గుసగుసలాడటం, మాలో ఎవరమన్నా సమీపిస్తే మాటలు ఆపేయటం సాగించారు. కెప్టెన్ ఎంత చిన్న పని చెప్పినా నిర్లక్ష్యంగా గొణుగుతూ చేయడం, లేకపోతే అసలు చేయకపోవడం మొదలెట్టారు. చివరికి మేము మళ్ళీ ఓడగదిలో సమావేశమయ్యాము. కెప్టెన్ చెప్పాడు, సార్, నేను ఇంకొక ఆజ్ఞ ఇచ్చాను అంటే తిరుగుబాటు తప్పదు. వాళ్ళకి ఏదన్నా పని చెప్పుదామా అంటే ప్రమాదం సంభవించేటట్టుంది. చెప్పకుండా ఊరుకుంటే మనం రహస్యం కనిపెట్టినట్టు అనుమానిస్తారు. మనం ఈ పరిస్థితుల్లో ఒక్కడనే నమ్మటానికి వీలుంది. ఎవరతడు అన్నారు ట్రెలానీ గారు. సిల్వరే తన అనుచరుల ఆవేశాన్ని అణచటానికి సాయశక్తులా తంటాలు పడుతున్నాడు. అతడు సాధ్యమైనంత వరకు తొందరపడడు. అందరినీ ఒకచోట చేర్చి నచ్చచెప్పటానికి చూస్తున్నట్టున్నాడు. కనుక వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలి. ఒక పని చేస్తాను. ఈ పగలంతా మీరు ద్వీపంలోకి పోయి విశ్రాంతి తీసుకోవచ్చునని చెప్తాను. ఈ అవకాశం వాళ్ళు జారవిడవరు. అందరూ కట్టకట్టుకుని పోతారు. అప్పుడు మనం వాళ్ళని మళ్ళీ ఓడ మీదకి రానివ్వకుండా పోరాడాల్సి వస్తుంది. ఎవరు పోరనుకోండి, అప్పుడు మనం ఈ ఓడ గది భాగంలోనే నిలిచి యుద్ధం చెయ్యాలి. కొందరు వెళ్ళి కొందరు ఇక్కడ దిగబడతారనుకోండి, అప్పుడు మనకేం ప్రమాదం రాదని, ఇంకా టైం ఉందని అనుకోవాలి. ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. తూటాలు నింపిన పిస్తళ్ళు మా నమ్మకస్తులందరికీ పంచాము. ట్రెలానీ గారి ఇంటి నౌకర్లు హంటర్, రెడ్ రూత్, జాయ్స్లకు కుట్ర సంగతి చెప్పాము. వాళ్ళు మేమనుకున్నంత ఆశ్చర్యపడలేదు. వాళ్ళకి కళాశీల ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందిట. ఒక్కొక్క ముండా కొడుకును నలిపినట్టు నలిపి పారేస్తానని హంటర్ అన్నాడు. తర్వాత కెప్టెన్ స్మాలెట్ సరంబి మీదకి వెళ్ళాడు. కళాశీలందరినీ పిలిచాడు. మిత్రులారా, అందరం అలసిపోయాం. చాలా రోజులు సముద్ర ప్రయాణం చేశాక కాసేపు నేల మీద విహరించాలని సహజంగానే మీకు కోరిక ఉంటుంది. బోట్లను నీళ్లలో వేయండి. వెళ్ళదలుచుకున్న వాళ్ళందరూ వెళ్ళవచ్చు. సూర్యాస్తమయానికి అరగంట ముందు తుపాకీ పీలుస్తాను. అప్పుడు మీరు వచ్చేయవచ్చు. ఈ మాట వినగానే కళాశీలు సంతోషం ఆపుకోలేక గంతులు వేశారు. నేల మీదికి పోగానే గుప్తధనం ఇట్టే వెతికి పట్టుకోవచ్చునని అనుకున్నారట్లే ఉంది. కెప్టెన్ స్మాలెట్కు జై అని మళ్ళీ కేక వేశారు. ఆ కేక దూరపు కొండల్లో ప్రతిధ్వనించింది. మళ్ళీ పక్షులు గోలగా లేచి ముసిరాయి. కెప్టెన్ తెలివిగా అవతలకు వెళ్ళిపోయాడు. సిల్వర్ తన పార్టీలో ఎవరెవరు రావాలో, ఎవరు ఓడ మీద ఉండాలో ఏర్పాటు చేశాడు. 6 ఓడలోనే ఆగిపోయారు. సిల్వర్తో కలిసి మిగతా 13 బోట్లల్లో బయలుదేరారు. అప్పుడు నా బుర్రలోకి ఒక ఆలోచన ప్రవేశించింది. అది ఒట్టి తెలివి తక్కువ ఆలోచనే కావచ్చు. కానీ నేను అలా చెయ్యకపోతే మా ప్రాణాలు నిష్కారణంగా కాంచన ద్వీపానికి బలి అయి ఉండేవి. ఓడ మీద ఉండి ప్రస్తుతం నేను చేయగలిగిందేమీ లేదు. అందుచేత తీరానికి పోయి ఏవో సాహస కృత్యాలు చేయాలని, గుప్తధనం ఉన్న చోటు నా మిత్రుల కంటే ముందు కనిపెట్టి వాళ్లను ఆశ్చర్యపరచాలని ఒక ఊహ తట్టింది. ఇక వెనక ముందు ఆలోచించకుండా 5-6 కళాశీలున్న ఒక బోటులోకి దూకేశాను. వెంటనే బోటు ప్రయాణం మొదలెట్టింది. ఇంకా 2-3 బోట్లలో కళాశీలున్నారు. వారి బోట్ల కంటే తేలికైనది కావడం వల్ల నేనున్న బోటు చురుకుగా త్వరగా పోతోంది. నేను బోటులో ఉన్నట్టు ఎవరూ కనిపెట్టలేదు. చుక్కాని పట్టుకున్న కళాశీ ఒకడు మాత్రం, జిమ్ నువ్వేనా అక్కడుంది, కదలకుండా కూర్చో అన్నాడు. దూరాన బోటులో ఉన్న సిల్వర్ కళ్ళు చిట్లించుకుని నాకేసి చూస్తూ నేను అవునో కాదో అని పరిశీలిస్తున్నాడు. మా బోటు ఒడ్డు తగలగానే దగ్గరగా ఉన్న ఒక చెట్టు కొమ్మ అందుకుని ఒక ఊపుతో ఒడ్డు మీద పడ్డాను. సిల్వర్ బోటు ఇంకా 100 గజాల దూరంలో ఉంది. జిమ్ జిమ్ ఆగు అని సిల్వరు గద్దిస్తూ కేకలు వేస్తున్నాడు. నేను వినిపించుకోకుండా ముక్కుకు సూటిగా పరుగు పుచ్చుకున్నాను. కాలిలో సత్తువ ఉన్నంత వరకు పరిగెత్తాను. ఇక పరిగెత్తలేక ఆగి నలుదిక్కులా పరికించాను. సిల్వర్ను తప్పించుకుని రాగలిగినందుకు గర్వపడుతూ ఒక చెట్టు కింద ఆగి నలుప్రక్కల పరీక్షగా చూశాను. సముద్ర తీరం నుంచి కొంత దూరం దాకా అంతా బురద నేల. బురదలో పెరిగే చెట్లు, పొదలు అన్నీ దాటి వచ్చాను. నేను నించున్న చోట పొడి ఇసుక ఉన్నది. ఆ ప్రదేశంలో ఉన్నతమైన దేవదారు వృక్షాలు, సింధూర వృక్షాలు గుబురుగా పెరిగి ఉన్నాయి. ద్వీపమంతా పరిశోధించాలనే కుతూహలం కలిగింది. అంతా నిర్జనంగా ఉన్నట్టు తోచింది.
నోరు లేని జంతువులు, పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. మళ్ళీ కొంత దూరం నడిచాను. ఏవో పువ్వుల మొక్కలు కనిపించాయి. అవేమి పువ్వులో తెలియలేదు. వాటి సందుల నుంచి పాకుతూ కొన్ని చిన్న చిన్న పాములు కూడా కనిపించాయి. ఒక పాము తలెత్తి నా వంక చూసి బుస్సుమంది. ఈ కొత్తవాడి ఇక్కడికి ఎందుకు వచ్చాడన్నట్టు. అది అపాయకరమైన పామని నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత తెలిసింది అది కట్లపామని. చెట్ల వెనుకగా కనిపిస్తున్న టెలిస్కోప్ కొండ వంక చూస్తూ నించున్నాను. ఇంతలో నా వెనుక చెట్ల మీది పక్షులన్నీ గోల చేస్తూ ఒక్కసారిగా ఎగిరాయి. కళాశీలు ఒడ్డు చేరుకుని ద్వీపంలోకి వస్తున్నారని గ్రహించాను. కొంతసేపటికి మాటలు కూడా వినిపించసాగాయి. మాటలు క్రమంగా బిగ్గరగా దగ్గరగా వినిపిస్తున్నాయి. నాకు భయం వేసింది. శత్రువులకు కనిపించకుండా దగ్గరలో ఉన్న ఒక లావాటి చెట్టు చాటున నక్కి కూర్చున్నాను. మాటలు బాగా సమీపంలో వినిపిస్తున్నాయి. ఒక కంఠం సిల్వర్దని గుర్తుపట్టాను. తీవ్రంగా క్రోధంతో మాట్లాడుతున్నాడు. రెండో కంఠం నెమ్మదిగా కొద్దిగా భయపడుతున్నట్టుంది. చివరికి వాళ్ళొక చోట కూర్చున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ మాటలు కాసేపు ఆగిపోయాయి. పక్షులు కూడా చెట్ల మీద తిరిగి సర్దుకున్నాయి. అందుచేత నేను ధైర్యం చేసి మెల్లిగా పాకుతూ వారిని సమీపించి ఇంకొక చెట్టు చాటున నక్కాను. అక్కడ నుంచి సిల్వరు, అతని అనుచరుడు శుభ్రంగా కనిపిస్తున్నారు. నేను మాత్రం వారికి కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. సిల్వర్ టోపీ తీసి కింద పడేశాడు. అనుచరుడిని చూస్తూ ఇలాగన్నాడు. టామ్, నువ్వంటే నాకు మొదటి నుంచి ఇష్టం. నీ మంచి కోసమే నేను చెప్పేది. నీ తల కాపాడాలని నేను తంటాలు పడుతున్నాను. నువ్వు ఒప్పుకోకపోతే వాళ్ళని ఊరుకోపెట్టడం కష్టం. అసలు నిన్ను ఒప్పిస్తానని చెబుతూ ఇంతవరకు వాళ్ళని ఆపుతూ వచ్చాను. చెప్పు, ఆఖరిసారిగా అడుగుతున్నాను. మాలో కలుస్తావా లేదా? రెండో వాడన్నాడు. సిల్వర్, నువ్వు అందరిలోకి పెద్దవాడివి, గౌరవంగా బతికినవాడివి. నీ వద్ద కావలసినంత డబ్బు మా అందరి దగ్గర ఉన్నదానికంటే 20 రెట్లు ఉంది. నీ ధైర్యంలో 10వ వంతు కూడా మాలో ఎవరికీ లేదు. నువ్వు కూడా ఆ వెధవల్లో చేరి ఇంత నీచానికి ఒడిగడతావా? తప్పు కాదట్రా. ఇంతలో దూరాన పక్షులన్నీ మళ్ళీ ఒక్కసారిగా ఎగిరాయి. ఒక పెద్ద కేక. తరువాత చచ్చిపోతున్న మనిషి ఎవరో దారుణమైన బాధతో మూలుగుతున్నట్టు వినిపించింది. ఈ శబ్దాలకు టాము భయంతో కంపిస్తూ ఒక ఉదుటను లేచాడు. సిల్వర్ కూడా ఒక ఊపుతో లేచాడు. చంకలో ఊతకర్ర పెట్టుకుని కప్పపైకి దూకటానికి సిద్ధంగా ఉన్న తాచుపాము వలె కనిపించాడు. సిల్వర్ అని అరిచాడు టామ్. చేతులెత్తు పైకి అని భయంకరంగా గర్జించాడు సిల్వర్. ఆ గర్జనకు టామ్ కంటే నేనే ఎక్కువగా వణికిపోయాను. చేతులెత్తుతాను, కానీ నన్ను చంపడం వల్ల నీకేమి లాభం సిల్వర్? నేను అమాయకుండాని నీకు తెలీదా? నేనేమీ మాట్లాడను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మీరు. నేను మాత్రం మీలో కలవను. ఇప్పుడు ఎవరు అరిచింది చెప్పు సిల్వర్. టామ్ను ఒక క్షణం కూడా విడవకుండా గమనిస్తున్న సిల్వర్ సమాధానం చెప్పాడు. వాడా? ఎలాన్ అనుకుంటాను. ఎలాన్ గాడా? వాడిని చంపేశారా? అంత మంచివాడిని చంపేశారా అని ఏడుపు గొంతుకుతో అన్నాడు టామ్. సిల్వర్, నువ్వు నేను 20 ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉన్నాం. ఇక నీకు నాకు సరి. నన్ను చంపాలనుకుంటే చంపేయి, కానీ నేను మాత్రం అంత పాపానికి ఒడికట్టను. ఇలా అంటూ టామ్ వెనక్కి తిరిగి ధైర్యంగా సముద్రపు టొడ్డుకు అడుగులు వేయసాగాడు. 5-6 అడుగులు వేశాడో లేదో సిల్వర్ బెల్టులోంచి అతివేగంగా పిస్టల్ తీసి టామ్ కేసి గురిపెట్టి పేల్చాడు. ఆ అంటూ టామ్ కుప్పకూలినట్టు కూలిపోయాడు. సిల్వర్ మరుక్షణంలో మెరుపు మెరిసినట్టు మెరిసి ఊతకర్రను వదిలేసి టాము మీదకు దూకాడు. బొడ్డులోంచి బాకు తీసి టామును కసితీరా పోట్లు పొడిచాడు. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. ఈ ఘోర దృశ్యం చూసి స్పృహ తప్పి ఒరిగిపోయాను. మళ్ళీ లేచేసరికి సిల్వర్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఎదురుగా టామ్ శవం నెత్తురు వరదల్లో తేలుతోంది. సిల్వర్ తన బాకుపై నెత్తురు తుడుచుకుంటున్నాడు. తక్కిన ప్రకృతి అంతా ఎప్పటిలాగే ఉన్నది. చల్లటి గాలి వీస్తోంది. చెట్ల ఆకులు రొద చేస్తున్నాయి. ఆ ప్రశాంత ప్రకృతిలో అక్కడ ఒక మనిషి హత్య జరిగిందనేందుకు ఎదురుగా శవం తప్ప మరే నిదర్శనం లేదు. తర్వాత సిల్వర్ జేబులోంచి విజిల్ తీసి చాలాసార్లు రకరకాలుగా ఊదాడు. ఎందుకు ఊదాడో తెలియలేదు, కానీ మళ్ళీ నన్ను భయం ఆవేశించింది. బహుశా దూరానున్న సిల్వర్ మిత్రులు అందరూ బిలబిలమంటూ అక్కడికి రావచ్చు. నన్ను చూశారంటే ఏం జరుగుతుందో నా కళ్ళారా చూడనే చూశాను. వాళ్ళ కుట్రలో కలవనందుకు 2 కళాశీలు, ఎలానో టాము ఇద్దరు దారుణంగా వధించబడ్డారు. నన్ను మాత్రం చంపరని నమ్మకమేమిటి? మళ్ళీ వచ్చిన దారినే పాకిపోయాను, ఎక్కడా శబ్దం కాకుండా. సాధ్యమైనంత వేగంగా నేను మొదట్లో ఆగిన చెట్టు వరకు పాకాను. తరువాత లేచి కాలికొద్దీ పరిగెత్తాను. ఎటుపోతున్నది కూడా గమనించకుండా పరిగెత్తాను. మళ్ళీ వెనక్కి వెళ్ళడం అసంభవం. కెప్టెన్ స్మాలెట్ సూర్యాస్తమయానికి ముందు తుపాకీ పేలుస్తానన్నాడు. కానీ నేను హిస్పానియోలాను చేరుకోవడం ఎలా? బోట్లు శత్రువుల స్వాధీనంలో ఉన్నాయి. అసలు నేను ఓడను విడిచి నీ వేళ్లతో ఎందుకు రావాలి? వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇక ఓడలోకి వెళ్ళగలగడం కలలోని మాట.
గుడ్ బై హిస్పానియోలా, గుడ్ బై డాక్టర్ లిన్సే, మిత్రులందరికీ గుడ్ బై. ఇక నేను ఈ నిర్జన ద్వీపంలోనే శాశ్వతంగా సంచరించాలేమో ఇలా ఆలోచిస్తూ ఇంతసేపు పరిగెత్తుతూనే ఉన్నాను. ముందు విశాలమైన మైదానం ఉన్నది. దేవదారు చెట్లు, సింధూరపు చెట్లు వెనకాలంత దట్టంగా లేవు, కానీ బాగా ఎత్తుగా ఉన్నాయి. గాలి కూడా సముద్రపు తీరాన ఉన్నట్టు కాక నిర్మలంగా హాయిగా ఉన్నది. కానీ మళ్ళీ కొత్త అపాయం ఎదురుపడింది. మళ్ళీ కాళ్లకు సంకెళ్ళు పడినట్టు ఆగవలసి వచ్చింది. 100 గజాల దూరంలో ఒక చిన్న కొండ ఉన్నది. హఠాత్తుగా దాని శిఖరం నుంచి రాళ్ళు రప్పలు దొర్లడం ప్రారంభించాయి. ఆ శబ్దానికి అప్రయత్నంగా అటువైపు దృష్టి సారించాను. కొంతసేపటికి ఒక ఆకారం శిఖరం మీద కనబడింది. అతి వేగంగా ఎగురుతూ గెంతుతూ కిందికి వస్తోంది. అది ఎలుగుబంటో కొండముచ్చో మరే ఇతర జంతువో తెలియలేదు. ఆకారం మటుకు అతి వికృతంగా ఉన్నది. దాన్ని చూసి చూడగానే భయంతో ఒళ్ళు బిగుసుకుపోయినట్టయి ఆగిపోయాను. వెనక్కిపోవడానికి కానీ ముందుకు పోవడానికి కానీ కాళ్ళు ఆడలేదు. వెనుకవైపు తెలిసిన శత్రువు, ముందువైపు తెలియని శత్రువు. వెనుక గొయ్యి ముందు నొయ్యిగా తయారైంది నా పని. కానీ చివరికి తెగించాను. తెలియని ఈ వింత జంతువుని ఎదుర్కోవటం కంటే సిల్వర్ దగ్గరికి పోవడమే మంచిదనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తసాగాను. 20 గజాలు పరిగెత్తానో లేదో ఆ వింత జంతువు ఏ దారిన వచ్చిందో ఏమో కానీ నా ఎదురుగా మళ్ళీ కనబడింది. కానీ ఈసారి స్పష్టంగా తెలిసింది అది జంతువు కాదని మనిషేనని. మనిషిని తెలిసినంత మాత్రాన నా భయం తగ్గలేదు. ఇలాంటి దూరద్వీపాల్లో మనుషుల్ని తలబద్దలు కొట్టి పీకు తినేవాళ్ళు ఉంటారని విని ఉండటం చేత ఇక ఎట్లాగూ చావు తప్పదని గుండె రాయి చేసుకుని నించున్నాను. అడవి మనిషి నేను ఆగడంతోనే తను ఆగాడు. సందేహిస్తూ 2 అడుగులు వేశాడు. మళ్ళీ ఆగాడు. మళ్ళీ కదిలి మళ్ళీ ఆగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాలాంటి చిన్న కుర్రవాడిని చూసి ఈ అడవి మనిషి ఎందుకిలా జంకుతున్నాడని. చివరకు అతడు 2 చేతులు పైకెత్తి మోకరించాడు. నేను అతన్ని సమీపించాను. ఎవరు నువ్వు అని అడిగాను. బెన్ గన్ అన్నాడు. అతని కంఠం తుప్పు పట్టిన గొలుసులు గరగరమన్నట్టు కఠోరంగా అసహ్యంగా వినిపించింది. బెన్ గన్ అంటారు సార్ నన్ను. నేను బెన్ గన్నండి. నేను మాటల కోసం తడుముకుంటున్నట్లు, నాలుక స్వాధీనంలో లేనట్లు అనిపించింది. నా పేరు బెన్గన్ అండి. 3 ఏళ్ల నుండి మనుషులతో మాట్లాడలేదండి. ఎండకు కమిలిపోయి ఉన్నా అతని శరీరవర్ణం తెల్లగానే ఉంది. ఇంగ్లీషు వాడేనని గ్రహించాను. పెదవులు మాత్రం నల్లగా మాడిపోయి ఉన్నాయి. జుట్టు గడ్డం మీసాలు తెల్లగా పండిపోయాయి. తెరచాప గుడ్డలే కట్టుకున్నాడు. అవైనా తెగమాసి చిరిగి ఉన్నాయి. 3 ఏళ్ల అని ఆశ్చర్యపోయాను. ఇక్కడికి ఎలా వచ్చావు? ఏదన్నా ఓడ మునిగి ఇక్కడికి చేరుకున్నావా? లేదండి, ఇక్కడ వదిలేశారండి నన్ను. నేను ఇటువంటివి ఇదివరకు విన్నాను. ముఖ్యంగా సముద్రపు దొంగల్లో ఎవడన్నా ఎదురు తిరిగితే వాడిని నిర్జన ద్వీపంలో వదిలేస్తారు. వాడు కొంతకాలం పాటైనా చావకుండా కాస్త ఆహారం, తుపాకీ, మందుగుండు సామాగ్రి కూడా ఇస్తారు. ఇది వాళ్ళ ఆచారం. 3 ఏళ్ల కిందనండి నన్ను ఇక్కడ వదిలేశారు. అప్పటి నుంచి సార్ గొర్రెలు, నత్తలు, రొయ్యలు, ఆకులలమలు తింటున్నానంటే నమ్మండి. మనుషులు తినే తిండి కోసం మొహం వాచిపోయానండి. మీ దగ్గర ఏమన్నా జున్నుగడ్డ కానీ కేక్ కానీ ఉందా అండి? మీ కాళ్ళు పట్టుకుంటానండి సార్, కాస్త పెట్టండి. నా దగ్గరేమీ లేదు, కానీ మా ఓడ మీదకి మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళడం అంటూ జరిగితే నీకు తప్పకుండా బోలెడు పెడతాను అన్నాను నేను. ఏమండి సార్, ఎందుకు వెళ్ళలేరండి అని అడిగాడు. దానికి అంతా కథ ఉందిలే. మీ పేరేంటండి? జిమ్ హాకిన్స్. హాకిన్స్ గారు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ 3 ఏళ్ళు నేను ఎన్ని కష్టాలు పడ్డానో చెప్పలేనండి. మృగంలా బతికానండి. నాకు ఒక మంచి అమ్మ ఉందంటే నమ్ముతారా అండి మీరు? ఎందుకు నమ్మను అన్నాను మా అమ్మను తలుచుకుంటూ. మా అమ్మ చాలా మంచిదండి. ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుందండి. ఆవిడ మాటలు వినకుండా నేను సముద్రపు దొంగల్లో చేరానండి. ఇప్పుడు బుద్ధి వచ్చిందండి. ఇంకెప్పుడు పాడు పనులు చేయనండి. మంచిగా ఉంటానండి అని ఆగి అన్ని వైపులా సందేహిస్తూ చూశాడు. తర్వాత మెల్లగా చెవిలో చెప్పాడు. నా దగ్గర చాలా డబ్బు ఉందండి. 3 ఏళ్ళు ఏకాంత ప్రవాసం అనుభవించినందువలన ఈ మనిషికి మతిపోయిందనుకున్నాను. అలా అనుకుంటున్నట్టు అతడు గ్రహించాడల్లే ఉంది. కొంచెం గట్టిగా కోపంగా ఆ మాటలే మళ్ళీ అన్నాడు. నా దగ్గర బోలెడు డబ్బుంది. ఏమనుకుంటున్నారో? నేను మొదట్లో మిమ్మల్ని చూశాను. కావలిస్తే ఆ డబ్బంతా మీకే ఇచ్చేస్తాను. అంతలో అతని ముఖం మీద సందేహ రేఖలు తోచాయి. నా వంక తీవ్రంగా చూశాడు. నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. సముద్ర తీరం కేసి చూపిస్తూ, ఆ ఓడ ఎవరిది? ప్లింటిదేనా అని అడిగాడు. పర్వాలేదనుకున్నాను. ఇతడు ప్లింటి శత్రువై ఉంటాడని, అందువల్ల నాకు మిత్రుడని అనుకున్నాను. కాదు, కెప్టెన్ ఫ్లింట్ చచ్చిపోయాడు. కానీ అతని మనుషులు చాలామంది ఓడలో మాతో వచ్చారు. వాళ్ళు మా మీద కుట్ర పన్నారు అని చెప్పాను. వాళ్లలో గుంటివాడున్నాడా? సిల్వరేనా?
అతనేనా అన్నాను. అవును, లాంగ్ జాన్ సిల్వర్ ఉన్నాడు. వాడిని వంటకవాడుగా పెట్టుకున్నాము. వాడు ఎదురు తిరిగి మిగతా వాళ్ళతో కలిసి మమ్మల్ని చంపటానికి చూస్తున్నాడు. ఈ ద్వీపం ఏమిటనుకుంటున్నారు మీరు అని అడిగాడు. మేము ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంతా చెప్పాను. శ్రద్ధగా కుతూహలంగా విన్నాడు. విన్నాక నా తలని మురితూ ఇలాగన్నాడు. హాకిన్స్ గారు, మీరు బెన్గన్ని నమ్మండి. బెన్గన్ మీకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాడు. ఈ ద్వీపంలో నాకు తెలియని చోటు లేదు. అయితే మీ జమీందారు గారు నన్ను నమ్ముతారా మరి? ఆయన చాలా మంచివాడు అని చెప్పాను. కాంచన ద్వీపం 7వ భాగం ఇంతటితో సమాప్తం. మిగిలిన కథ 8వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.